IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంటే ఎన్నికల వేళ అరాచకాలు జరిగే అవకాశం ఉంటే తెర వెనుక ఎవరున్నట్టు మరి? తెలుగుదేశం ఖచ్చితంగా తెలుగుదేశం అందుకనే ఆయన ముందస్తు మాట్లాడారు. ఎప్పుడు చంద్రబాబు తను దొంగతనంగా ఫారెన్ వెళ్తున్నాడు, అందుకని ముందస్తుగా లండన్ వెళ్తున్న జగన్ గురించి కామెంట్లు. సో అది జరుగుతూ ఉంటుంది. జగన్ గురించి కామెంట్ చేస్తే దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల తను సైలెంట్గా వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడు తను చేయబోయేదానికి ముందస్తుగా ఒక ప్రణాళిక చేస్తాడు. అలాగే ఇప్పుడు జరగబోయే అల్లర్లకి విధ్వంస రచన జరిగిపోయింది తెలుగుదేశం ద్వారా. ఆ విధ్వంస రచన జరిగింది, అది ఎగ్జిక్యూషన్ చేయబోయే లోపు ఎవరో చేస్తారని ముందస్తుగా అది చేయబోయే తెలుగుదేశం ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఓడిపోతున్నాం కనుక సైలెంట్గా ఓడిపోయి రాకుండా అల్లరి చేసి వీలైనంత రీపోలింగ్ పెట్టించి అప్పుడు రీపోలింగ్ అప్పుడు అల్లరి వీళ్ళ మీద తోసి వాళ్ళ మీద తోసి ప్రజలు సానుభూతి పొందొచ్చు అని ఒక ప్రయత్నం అంతే. అంటే వైసీపీ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారని చెప్పేసి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు కదా. కాంగ్రెస్ లోను ఈ చంద్రబాబు వీళ్ళు గెలిస్తే అన్ని సవ్యంగా సజావుగా చాలా ఘనంగా కరెక్ట్గా జరిగినట్టు, వీళ్ళు ఓడిపోతున్న సూచనలు కనపడితే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ట్యాంపరింగ్ జరుగుతుంది అని మాట్లాడతారు. మొదటి నుంచి అంతే. అది అంటే ఈవీఎం సీఎం అంటారా? ఒకవేళ జగన్ సీఎం అయితే మళ్ళీ ఈవీఎం సీఎం అంటారా? ఈవీఎం సీఎం అంటారు వీళ్ళంతే. ఈవీఎంస్ వల్ల గెలిచాడని ఎతుకుతారు వీళ్ళు. అంటే కాంగ్రెస్ కల్చరే కదా చంద్రబాబు కూడా ఎతుకుతారు. ఓడిపోవటానికి కారణాలు ఎతకడం తప్పితే ప్రజలు మనని క్షమించలేదు, ప్రజలు తిరస్కరించారు, ప్రజలకు మన మీద విశ్వాసం లేదు, ఆ మాట అంగీకరించకుండా ఇలా కుంటి సాకులు మొండి సాకులు ఎత్తుకుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఓటమిని సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకున్నారు, అక్కడ లండన్లో జగన్మోహన్ రెడ్డి షాక్లో ఉన్నారని చెప్పేసి ఒక చర్చ, నిజమే అంటారా? అంతకన్నా ఆయన సజ్జల్లో ఏమన్నాడు, ఈ బ్యాలెట్ ఓటింగ్స్ని రూల్ మార్చారు, ఎక్కడా లేదు, దేశం మొత్తం మీద ఎక్కడా లేనిది ఎందుకు మార్చారు, అది తెలుగుదేశానికి సానుకూలంగా మార్చారు, దాన్ని ఖండించాడు. ఖండించాడు. మీరు ఎన్ని చేసినా అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పాడు ఆయన. ఈవీఎం అది బ్యాలెట్ ఓట్లని ఎందుకు మూర్చారు తెలుగుదేశం అంటే దాన్ని తెలుగుదేశానికి సపోర్ట్గా చేశారంటే తెలుగుదేశం గెలుస్తుందని ఆయన అన్నాడు. ఈయన పిచ్చి వ్యాఖ్యానాలు, బుర్ర తక్కువ వ్యాఖ్యానాలు, సన్నాసుల వ్యాఖ్యానాలు అంతే తప్పితే సజ్జలు ఏమీ ఓడిపోతాం అనలేదు. దీన్ని ప్రశ్నించాడు. ఎలక్షన్ కమిషను ఎట్లా దేశంలోనే ఎక్కడ లేని ఈ వెసులుబాటు ఇది ఎందుకు చేశారు, మేము అంగీకరించట్లేదు, మీరు ఎన్ని చేసినా మేము గెలిచేది మేమే అని గ్యారెంటీగా చెప్పారు.